ఓవైసీ కాలేజ్ విషయంలో సల్కం చెరువు ఓవైసీ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఓవైసీకి సంబంధించి ఒక కాలేజ్ ఉంది కదా, దానిపైన ఏం చెప్తుందంటే మన రంగనాథ్ గారు పోయి మానవతా దృక్పథంతో మేము వదిలేసినామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ స్కూల్ ఏదైతే అక్కడ విద్యా సంస్థ ఏదైతే చేసే దానికి పర్మిషన్ కూడా లేవంట విద్యాశాఖ నుంచి, ఇతర కాలేజీల పేరు పైన నడిపిస్తున్నారు. అదొకటైతే హైడ్రా మానవతా దృక్పథంతో చేసినామంటే జిహెచ్ఎంసీ అధికారుల పర్మిషన్లు కూడా లేవంట. ఇప్పుడు వాళ్ళు కూలాలి కదా, అంటే పేద లైన్లో పర్మిషన్లతో కరెంట్ బిల్ అవన్నీ వస్తే పేద లైన్లు కూలుస్తారు మీరు, కానీ ఓవైసీకి సంబంధించిన కాలేజ్ మాత్రం కూలరు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ చెరువు ఎఫ్టీఎల్లో లేదు. అరే ఎఫ్టీఎల్లో లేదు, ఎంత క్లియర్గా ఒక చెరువులోనే కట్టిరు వాళ్ళు, చెరువులో క్లియర్ కట్టిరు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది, లేదని చెప్పేసి మాట్లాడుతారు వీళ్ళు. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం రెవెన్యూ నీటిపారుదల శాఖ సర్వే రిపోర్టును సమర్పించిన ఏఐజీ పలు ప్రశ్నలను సంధించిన ధర్మాసనం. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు మ్యాప్లో స్పష్టమవుతుంది కదా అని చెప్పేసి హైకోర్టు అడిగిందంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్లోనే లేదు అని చెప్పేసి చెప్తారు. క్లియర్గా చెరువులోనే మనకు కనిపిస్తుంది. పోయి కాలేజీ టీవీలో ఎక్స్క్లూజివ్ పాత వీడియోలు చూడరు. అప్పుడు రంగనాథ్కి ఇది కనిపిస్తలేదా, మూసీలో ఉన్న పేద ప్రజల ఇండ్లే కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తలేవా అని చెప్పేసి అడిగినప్పుడు క్లియర్ కనిపిస్తుంది, చెరువులోనే సగం కాలేజ్ చెరువులోనే ఉంది కదా, ఏ ఎఫ్టీఎల్ లేదని చెప్పి చెప్తారు. ఈ విధంగా చెప్పడానికి అయినా సరే హైకోర్టు ప్రాపర్గా అడిగింది. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు మ్యాప్లో స్పష్టమవుతుంది కదా, ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గుతుంది, గతంలో ఎఫ్టీఎల్ ఒక లెక్క ఉంది, ఈ కాలేజ్ వచ్చినాక ఇంకో లెక్క ఉంది. ఈ చెరువు విషయంలో హైడ్రా ఏం చేసింది, ఏం చేయలేదు, పోయింది మానవతా దృక్పథంతో వదిలేసింది అన్నప్పుడు మళ్ళీ పేద ప్రజలు 20 గజాలు 30 గజాలు 40 గజాలు ఇల్లు కట్టుకుని అది కూడా మానవ దృక్పథంతో వదిలేయాలి. పోయి అలా స్కూల్కి అలా ఇండ్లకి పేద ప్రజల ఇండ్లకి ఎక్స్ అని రాసిరు కదా, పెద్దగా రాంగ్, గులగొట్టేయాలి, దీన్ని గులగొట్టేయాలని చెప్పేసి రాసిరు కదా, మళ్ళీ పోయి రాయరు. ఇప్పుడు ఓవైసీకి విద్యా సంస్థలు కావచ్చు మానవ దృక్పథంతో వదిలేసినప్పుడు మానవత దృక్పథం అక్కడనా ఇక్కడనా, నచ్చిన వారిని వదిలేస్తారా అని ప్రశ్న వేసింది. ఈ చెరువు విషయంలో హైడ్రా ఏం చేసింది, నచ్చిన వారికి వదిలేస్తారా, బరాబర్ వదిలేస్తారు, ఈ ప్రభుత్వం వదిలేస్తుంది. ఇప్పుడు ఒకవేళ హైడ్రా రంగనాథ్ గారికి ఇన్నిసార్లు మొట్టికాయలు వేసి ఇప్పుడు కూడా ఒకవేళ ఉంటే పోయి టచ్ చేయండి, చూస్తాం మేము. మా పేద ప్రజలు ఏ విధంగా అయితే టచ్ చేసారు అదే విధంగా టచ్ చేయండి మీరు. ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో లేదని హైకోర్టు ప్రభుత్వం తెలియజేసింది. ఈ రోజు పోతాం మేము, పోయి చూపిస్తాం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏందో, ఎఫ్టీఎల్ ఏందో, బఫర్ ఏందో పోయి చూపించే ప్రయత్నం మేము చేస్తాం. చూడు, ఈ మేరకు రెవెన్యూ నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఏఐజీ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టుకు సమర్పించారు. గత ప్రభుత్వం హయాంలో మిషన్ కాకతీయ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలు లేవని చెప్పారు. ఇక ఓవైసీ విద్యా సంస్థను సల్కం చెరువు ఎఫ్టీఎల్లో ఆక్రమించి కట్టారని పేర్కొన్న న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రెవెన్యూ నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించి రూపొందించిన నివేదికను ఏఐజీ హైకోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టును సంబంధించి మ్యాపులను పరిశీలించిన ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. సో చూసారా, ఎవరైనా సరే నార్మల్గా మీరు రిపోర్ట్ ఇచ్చే ముందు మీకు బుద్ధి ఉండాలి. సో హైకోర్టు అన్ని క్లియర్ చేసి హైకోర్టు అడుగుతుంది మీకు, చెరువులో అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్టు మ్యాప్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్టీఎల్ అక్రమాలకు గురి కాలేదని ఎలా చెబుతారు? క్లియర్గా ఒక చెరువులో క్లియర్గా సగం కాలేజ్ కట్టిరు, మాకు కనిపిస్తుంది, మ్యాప్లు చూసిన ధర్మాసనం కనిపిస్తుంది, మీకు కనిపిస్తలేదా అని చెప్పేసి అడుగుతుంది. బుద్ధి తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఎవరైతే కొట్లాడుతున్నారో, ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదనలు వినిపిస్తున్నారో బుద్ధి తెచ్చుకోవాలి మీరు. సో చూడరి, చెరువుల్లోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకు వచ్చినట్టు మ్యాప్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్టీఎల్ అక్రమాలు గురి కాలేదని ఏ విధంగా చెప్తారు? గత క్రాసా పహానీల్లో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డులో ఉంది. 2016లో సల్కం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడున్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? 10 ఏళ్లుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ పై తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? గత 10 ఏళ్ళు చేసిన నాయకులు అప్పుడులా కట్టారు, ఇప్పుడు నడిపిస్తారు. ఈ ప్రభుత్వం కట్టుకొని ఇచ్చింది, ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. సో ఎలా తగ్గింది? 10 ఏళ్లుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ పై తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటూ నిలదీసింది. ప్రభుత్వ సంస్థలు నచ్చిన వారికి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల మరో విధంగా పిక్ అండ్ చూస్ పద్ధతిన పిక్ అండ్ చూస్ అంటే ఎంచుకోండి, వాళ్ళని చూస్ చేసుకోండి, వివరిస్తున్నట్టుగా ఉందని ఆక్షేపించింది. ఇక చెరువుల అక్రమాలను తొలగిస్తున్నామని చెబుతున్న హైడ్రా ఈ చెరువు విషయంలో ఏం చేస్తుందని ప్రశ్నించింది. చెరువుల అక్రమాలను చేస్తుంది అని చెప్పి హైడ్రా మళ్ళీ ఈ చెరువులు ఏం చేస్తుంది హైడ్రా ఇప్పుడు చెప్పాలి, రంగనాథ్ గారు ఇప్పుడు చెప్పాలి, మాట్లాడాలి. చెరువులు కుంటలు నాలుగు కబ్జాదారులందరినీ కూడా చేస్తామని చెప్పారు కదా. ఇటు ఏంది నెక్లెస్ రోడ్లో ఉన్న పెద్ద బిల్డింగ్ దాని వెనకాల పడ్డారు కదా. సో దీని వెనకాల వడురి, ఫస్ట్ దీని వెనకాల వడురి. అంటే మేము ఓవైసీ కాలేజ్ అది కాదు, అంటే
పేదలకు ఉన్నోడికి ఒక లెక్క, లేనోడికి ఒక లెక్క చూడొద్దు అని చెప్పేసి మేము అంటున్నాం. సో ఏం చేస్తుందని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ, నీటి పారుదల శాఖ, హెచ్ఎండిఏ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ, సలార్ ఏ మిల్లత్ ట్రస్ట్ తరఫున సీనియర్ న్యాయవాదులు జె రామచంద్రరావు, పి వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, తమ సంస్థపై ఆరోపణలు చేయడానికి పిటిషనర్ ఎవరు అని ప్రశ్నించారు. ఇక ఎప్పుడో నిర్మాణాలు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు పిటిషనర్ ప్రశ్నించడం అంతర్యం ఏమిటి అని అన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని, టిఎస్ బీపాస్ చట్టం ఉందని, భవిష్యత్తు తరాలకు జల వనరులకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన బుల్డోజర్ జడ్జిమెంట్ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటూ గతంలోనూ నోటీసులు జారీ అయ్యాయని, ఆ తీర్పును ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, అక్రమ నిర్మాణాల ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు కావచ్చు, వీటిపైన ఎవరైనా సరే ఆక్రమించినా ఏం చేసినా బుల్డోజర్ పంపాలి అని చెప్పి క్లియర్గా చెప్పింది కదా. అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన బుల్డోజర్ జడ్జిమెంట్ను అన్ని రాష్ట్రాలు అమలు ఎందుకు చేస్తలేదు? చేయదు. అదే చెరువులో ఇంకా పేదవాడు నాసుంటాడో, వీడియో చూస్తున్నట్టు మీ అసుంటాడో ఇల్లు కట్టుకుంటే ఈ పాటికి కూలిపోతుండే, మన ఇల్లు కూలిపోతుండే, మన బతుకులు రోడ్డు మీద పడుతుండే, మన పోరలు స్కూల్కి పోవాలి, మా బుక్కులు చింపేసిన ఏడవలసిన పరిస్థితి వస్తున్నాయి. ఓవైసీ కాలేజ్ కాబట్టి, ఉన్నోడు కాబట్టి ఆ బుల్డోజర్ జడ్జిమెంట్ని అమలు చేయరు. వీళ్ళు మన ఇంటి మీద అమలు చేస్తారు, నీ ఇంటి మీద, నా ఇంటి మీద అమలు చేస్తారు. అదే నువ్వు రామునికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ ఇంటి నీళ్లు కూలిపోతుంది. కానీ అదే రాముడి గుడిలో కబ్జాలు చేసి, అదే రాముడి గుడిలో పైసలు స్కామ్ చేస్తుంది, పోదు బుల్డోజర్ పోతాడ. బుల్డోజర్ పోయినా ఏం పోతుంది, గజమాల తీసుకొని పోతుంది. అదే రాముని గుడి వెనుక కావచ్చు, రాముడి గుడిలో కావచ్చు దొంగతనం చేస్తే గజమాల తీసుకొని పోతే బుల్డోజర్ ఇల్లు గులగొట్టనికి పోదు. గతంలో నోటీసులు జారీ అయ్యాయని, ఆ తీర్పుని ఎంతవరకు అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాదుగా ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ క్యాంపస్ KG to PG విద్యా సంస్థ అనుమతి విషయంలో హైకోర్టు పాఠశాల విద్యాశాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ఈ సంస్థ గత ఏడాది డిసెంబర్లో పాఠశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. లాయర్ రక్షణ బాధ్యత ప్రభుత్వానికి. అంటే ఎందుకంటే సల్గం చెరువు వివాదంపై పిటిషనర్ దాఖలు చేసినప్పటి నుంచి తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ తెలిపారు. ఇక కోర్టు విచారణపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతుందని ఏఐజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక దీనిపై ధర్మాసనం స్పందిస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. సో కాబట్టి బరాబర్, ఎందుకంటే మామూలు అంటే సల్కం చెరువు పైన ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో దానిపైన వేణుగోపాల్ గారు, లాయర్ వేణుగోపాల్ గారు కొట్లాడుతారు కాబట్టి కంపల్సరీ ఆయనకు థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఆయన రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇమీడియట్గా దీనిపైన ఏం మాట్లాడారు, బయటకు వచ్చి చెప్పారు. మా పేద ప్రజల ఇండ్ల మీద కాదు, ఇలాంటి కాలేజీల పైకి ఓర్రి మీరు ఫస్ట్ పోయి ఆడ చేయరు చూస్తాం మేము.